వరంగల్లో ప్రసిద్ధి చెందిన శ్రీ గోవిందరాజుల స్వామి దేవస్థానంలో ఈ నెల 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ తెలిపారు. నగరంలోని శ్రీ గోవిందరాజుల గుట్ట వద్ద శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా పురవీధుల్లో రథయాత్ర జరుగుతుందని చెప్పారు. సంబంధిత శాఖల అధికారుల సహకారంతో ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈరోజు శ్రీ భూనీలాదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క బ్రహ్మోత్సవాల ఆరంభం సందర్భంగా మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు నవీన్ రాజ్ గారు, అట్లాగే మా డివిజన్ ప్రముఖులైనటువంటి జారత్ రమేష్, మాజీ కార్పొరేటర్ జారత్ రమేష్ గారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి భాషపాక సదానందం గారు, అట్లాగే కాంగ్రెస్ పిసిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి మీసాల ప్రకాష్ గారు, అట్లాగే ఇక్కడటువంటి ఆలయ ధర్మకర్తగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పెద్దలు మరిపల్లి సంజీవరావు గారు, ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ గారు, ఈ ఆలయ ఈవో పెద్దలు మిఠపల్లి భాస్కర్ గారు, అట్లాగే ముదిరాజు రథసారథులు అయినటువంటి ఇప్ప ఆదినారాయణ గారు, పరశ శ్రీని గారు, మా జై జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరము చేసుకునే విధంగానే అత్యంత వైభవోపేతంగా మన యొక్క గోవిందరాజ స్వామి గుడి పైన మనకున్నటువంటి నాయకత్వము, ఇక్కడ ఉండబడేటువంటి శాసనసభ్యురాలు మా మంత్రి గారు అయినటువంటి కొండ మురళీధర్ రావు గారు, సురేఖమ్మ ఆధ్వర్యంలో అంత అంగరంగ వైభవంగా ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాకు ఇప్పటికే ఈ యొక్క కళ్యాణ తంతు కూడా మొదలై 2 రోజులు అవుతున్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ మా యొక్క యువ నాయకులు గోపాల నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో ఇలా గోవిందరాయ గుట్ట మెట్ల ప్రాంగణంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అతి పురాతనమైనటువంటి ఆలయము, దీని ప్రతిష్టను కొనసాగించాలని చెప్పేసి సంకల్పంతో మనకున్న మా మంత్రి గారైనటువంటి అక్క ఆదేశంతో ఇక్కడే ప్రతి నిత్యము ఈవో గారు కూర్చొని ప్రతి కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షించుకుంటూ మనకు ఏ లోటుపాటు లేకుండా, గతంలో ఇక్కడ మంచినీళ్ళు లేకపోయేది, అట్లాంటి చర్యలు కూడా ఎటువంటివి కూడా ఉత్పన్నం కాకుండా వచ్చే భక్తులకు ప్రజలకు సద్వినియోగపడేటట్టుగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఏది కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి, మేము ప్రతి ఒక్కటి కూడా మీకు ఇస్తామని చెప్పేసి మొన్నటినే ఇప్పుడు మన నాయకులు చెప్పినట్టుగా లిఫ్ట్ సౌకర్యం కానీ, రానున్న రోజుల్లో లిఫ్ట్ సౌకర్యం, వెనుక నుంచి మనకు రోడ్డు మార్గము, ఇవన్నీ కూడా మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఇవన్నిటి కూడా ఆపాదించే విధంగా ఇక్కడికి అధికారులను పంపడం జరిగింది. అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ అవుతున్నాయి. అతి తొందరలోనే దేదీప్యమానంగా ఇక్కడ ఈ గోవిందరాజ స్వామి గుడి విరాజిల్లుతుందని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనకు రథయాత్ర ఉంటుంది. రథయాత్రను కూడా ఎన్నో ఇబ్బందులతోనైనా కూడా దాన్ని పురవీధుల గుండా ఎక్కడైనా కూడా ఏ దేవస్థానాలు ఎంత పెద్ద ఆలయాలైనా కూడా మాడవీధులనే రథయాత్ర అవుతుంది, కానీ ఇక్కడ గోవిందరాజ స్వామి గుట్టకున్నటువంటి ఈ రథయాత్ర ముదిరాజుల రథసారథుల నేపథ్యంలో మొత్తం కూడా పురవీధుల గుండా తిప్పి ఇక్కడ ఉండబడేటువంటి రాధిక థియేటర్ ఏరియా, పిన్నవారి బజారు, బట్టల బజారు, అలాగే ఎల్లం బజారు, సత్య హాస్పిటల్ లైను, గిరిమాయిపేట బొడ్రాయి, మన కూరగాయల మార్కెట్ బొడ్రాయి గుండా ఇదంతా కూడా విభిన్న వర్గాల గుండా ఇదంతా కూడా ప్రయాణం చేసి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, తద్వారా ఈ యొక్క ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని రథయాత్రను కూడా అత్యంత వైభవంగా చేస్తాము. మీ అందరికీ మీ ద్వారా విన్నవించేది ఏంటంటే పత్రికా మిత్రులందరూ కూడా దీన్ని ప్రజల్లోపలికి తీసుకుపోవాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ, అందరికీ కూడా ఇక్కడ ఇదివరకు లెక్క కాకుండా ఇప్పుడు విద్యుత్ కాంతులతోని, అన్ని వ్యవస్థలతోని, అన్ని వసతులతోని ఇక్కడ విరాజిల్లుతున్నది గోవిందరాజ స్వామి దేవస్థానం అని మీ ద్వారా ఇదంతా కూడా భక్తులకు తెలియజేయాలని చెప్పేసి మనవి చేసుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్.